నియోజకవర్గ సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడు, కర్నూలు మేయర్ అభ్యర్థిగా సి సత్యనారాయణమ్మ, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమించారు. చిలకలూరుపేట సమన్వయకర్తగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు నియమించారు. కర్నూలు మేయర్ బివై రామయ్యన్ కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా నియమించినందున మేయర్ అభ్యర్థిగా 25వ డివిజన్ కార్పొరేటర్ సి సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకాలు చేసినట్టు ఆ పార్టీ మంగళవారం ప్రకటనలో చెప్పింది. విశేషం చూడండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి పొత్తేమో తప్పు దాంట్లో ఉన్నటువంటిది. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అభ్యర్థుల మార్పులు ఇష్టం, అనౌన్స్ చేస్తుంటారు, తీసేస్తుంటారు, మార్చేస్తుంటారు. ఎట్లుంది ఎవరిదాడు, ఇందాక ఈనాడు చూసాం, ఎవరి కోణంలో వాళ్ళు తప్పించి మంచి లేదు ఇక్కడ. ఇకపోతే టీడీపీ బీజేపీ కూటమికి మైనార్టీలు దళితులు ఓట్లు వేయరు. గతంలో చంద్రబాబు మోడీని టెర్రరిస్ట్గా అభివర్ణించారు. ఏపీలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మీడియాతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు మంచి మిత్రుడని, ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జగన్తో మంచి స్నేహం ఉందని, అది కొనసాగుతోందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విరుచుకుపడ్డారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే